జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వస్తున్నారు అనంటే ఆయన బాధిత కుటుంబాలని పరామర్శించడానికి వెళ్తున్నారు అనుకున్నామే తప్ప నిందిత కుటుంబాలకి పరామర్శించడానికి వెళ్తున్నారని అయితే మేము అసలు అనుకోలేదు. పైగా ఈయన ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి జనసమూహం అంట. అంటే వీళ్ళందరూ ముందుగానే ప్రిపేర్ అయ్యి జనాలందరినీ పోగేసుకున్నారు. అది మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి జనాలందరూ రోడ్ల మీదకి వచ్చేసారంట. అలాంటప్పుడు ఫ్లెక్సీలు, ప్లకార్డ్స్ ఇవన్నీ వాళ్ళకి ముందే ఎలా వచ్చేసినాయి? అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ప్రింట్ అయిపోయి వచ్చేసినాయా? ఈయన పరామర్శకి వెళ్ళిన ప్రతిసారి ఈ బల ప్రదర్శనలు ఏంటో మాకైతే అర్థం కాదు. ఎవరో ఒకళ్ళని ఇబ్బంది పెడతారు. ఈరోజు మహిళ ఎస్ఐల పైన వీళ్ళు చేసిన తీరేంటండి? వీళ్ళ కార్యకర్తలు చేసిన తీరేంటి? ఆవిడ మీదకి దాడికి దిగి ఇష్టానుసారంగా ఆవిడని నెడుతూ ఆవిడని తాకుతూ ఒక మహిళని గౌరవించే పద్ధతి ఇదేనా? ఎన్నిసార్లు తప్పులు చేస్తారు? ఎన్నని చేస్తారు? ఆడవాళ్ళంటే మీకు ఎందుకు అంత చులకనతనం? నిజంగా ఆవిడ ఒక పోలీస్ ఆఫీసర్. బారిగేట్స్ని కూడా మీరు ఇష్టానుసారంగా నెట్టేసుకుంటూ వెళ్తున్నారు. మీకోసం బారిగేట్స్ ఏం పెట్టలేదండి. మీకోసం బారిగేట్స్ పెడితే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎవరిని కలవకుండా నోవిటల్లో నిర్బంధించినట్టుగా మిమ్మల్ని కూడా ఆపేయచ్చు. కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అలా చేయదు. కాబట్టే మీరు ఇన్నిసార్లు ఇన్ని పరామర్శలకు వచ్చినా కూడా అంతమంది జనాలు పోగైనా కూడా మీరు వెళ్ళి జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు. అది గుర్తుంచుకోండి. లేటుగా వెళ్ళిందిగే కాక 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ములాఖత్ నియమాలు ఏంటో తెలియవండి? అధికారులు ఆపేశారు, అంటే నాయకులు ఆపేశారు, చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు. ఇవి చెప్పడానికేగా మీరు ఇన్ టైంలో వెళ్లకుండా మీరు వెళ్తానంది ఎన్నింటికండి? 3ంటికి లేట్ అవుద్దేమో, 3ంటికి అటెండ్ అవుతానన్న మీరు 5:20కి వెళ్తే ఎలా పర్మిషన్ ఇస్తారండి? మీకు ఆ మాత్రం నియమాలు తెలియవా? పైగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీకు స్త్రీని గౌరవించడం తెలీదు, తల్లిని చెల్లిని గౌరవించడం తెలీదు. కనీసం ఎస్ఐని వాళ్ళు అంతా అగౌరవపరుస్తుంటే వాళ్ళ మీద ఏ యాక్షను తీసుకోరు. పైగా రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎస్ఐ మీదతో దాడికి వెళ్ళిన వాళ్లను కూడా పరామర్శించడానికి రావచ్చేమో. నిజంగా మాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎస్ఐని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఎస్ఐ మీద దాడికి వెళ్ళిన కార్యకర్తలను పరామర్శించడానికి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఈయన నీచపు బుద్ధి. పైగా ఈయనకు మాత్రం మళ్ళీ మహిళా ఓట్లు కావాలి. ఎంత దిగజారిపోతున్నారంటే రోజు రోజుకి కూడా జనాలు ఇప్పటికే మిమ్మల్ని 11 సీట్లకు అంకితం చేశారు. రేపటి రోజున సింగిల్ డిజిట్ కూడా మీకు రాదేమనిపిస్తుంది. ఇంకా రోజు రోజుకి ఇంకా దిగజారితనం అనేది ఆపి నిజంగా మీరు రేపు పీకే పనే ఉందో మాకు అర్థం కావట్లేదు. మరి నిజంగా పరామర్శకి వెళ్తే మీరు అక్కడే ఉండి రేపు పొద్దున్నే ఆయన పరామర్శించి రావచ్చుగా. ఏమని పరామర్శిస్తారండి? జైల్లో ఎలా ఉంది, మీకు టీలు టిఫిన్లు అందుతున్నాయా అని అడుగుతారా? లేకపోతే ఇలాంటి దాడులు చేయండి, జనాల మీద హత్యలు చేయండి అని చెప్పి పరామర్శిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగా తక్షణమే మీరు ఆవిడికి క్షమాపణ చెప్పాల్సిందిగా మహిళలందరి తరపున, ఆంధ్ర రాష్ట్ర మహిళలందరి తరపున మేము కోరుకుంటా ఉన్నాం. తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలి. వాళ్ళ మీద మీ కార్యకర్తలు ఎవరైతే ఆ ఎస్ఐ మీద దాడి చేయబోయారో వాళ్ళను కూడా మీరు నిజంగా వాళ్ళ మహిళల పట్ల మీకు ఇది కనుక భావం కనుక ఉంటే వాళ్ళ మీద కూడా మీరు తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరి తరపున కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.